రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది సోమజ్ గ్రూప్స్ క్లబ్. దానికి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా రావడం జరిగింది, అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో దానిలో భాగంగా చాలా రకాల అనుమానాలు మీకున్నాయా అనేటువంటి డౌట్ కలుగుతా ఉంది. అంటే 42% రిజర్వేషన్ ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించబడ్డది. సో ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని అమలు చేసినప్పటికి కూడా, కొన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా, బీసీ సంబంధించి 2 బిల్లులు పెట్టినప్పటికి కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అదే చట్టం అనేది అమలు అయినప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి యువత, మహిళలు అందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ దొరికేది ఉంటే మేము సర్పంచ్లం అవుతాం, మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లం అవుతాం అనేటువంటి ఆశలు, ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి బిల్లు పెట్టడం ఎంత ఇంపార్టెంట్, ఆ బిల్లును అమలు చేయడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు అమలు చేసేటటువంటి కార్యక్రమం లోపల ఈ ప్రభుత్వానికి ఇతర రాజకీయంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క 42% రిజర్వేషన్ను అమలు చేయడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి, వాటిని అధిగమించడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఇది కనుక్కోవడం కోసం, ఇది చర్చించడం కోసం, చర్చించిన తర్వాత వచ్చినటువంటి విషయాలను మేము ఒక వ్యూహాత్మకంగా ముందుకు తీసుకోవడం కోసం ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వచ్చినటువంటి అనేక మంది ప్రముఖుల సూచనల మేరకు ఒకటి ఐక్య కమిటీని, ఐక్య కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీల రిజర్వేషన్ల కోసం, బీసీల 42% రిజర్వేషన్ను అమలు చేయడం కోసం బీసీల ఐక్య కూటమిని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మీరు అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు ఉండడానికి ఛాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును ఏంటంటే, ఒకవేళ కనుక గవర్నమెంట్ జీవో ఇచ్చి నోటిఫికేషన్ కనుక ఇచ్చేది ఉంటే ఇమీడియట్గా కొంతమంది హైకోర్టుకు దాని మీద కేసు వేయడానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఏంటంటే 44% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక శక్తులు అడ్డుపడి దాన్ని తిరిగి 34% తీసుకొచ్చేటటువంటి విధంగా వాళ్ళు ఏం చేసినారంటే ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ మేము కనుక దాన్ని కనుక జీవో చేసి దాన్ని కనుక నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఎవరైనా కనుక హైకోర్టుకి వెళ్ళేది ఉంటే ఈ హైకోర్టులో దానికి అడ్డుపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే హైకోర్టు మనకు తెలుసు, ఈ మధ్యలో హైకోర్టు జడ్జిల దగ్గర కూడా విపరీతమైన డబ్బులు దొరుకుతున్నాయి. హైకోర్టు నిర్ణయాలు, సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేటటువంటి శక్తులు ఈ యొక్క సమాజంలో ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. బీసీలకు ప్రధానమైన శత్రువు న్యాయ వ్యవస్థ అని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. సో ఎందుకంటే చాలా కేసులు కూడా న్యాయస్థానంలో వీగిపోతాడు బీసీ సంబంధించి, ముఖ్యంగా బీసీ సంబంధించిన అంశాలు, ఎస్సీఎస్లకు సంబంధించిన అంశాలు కాకుండా బీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగినప్పుడు అది కేవలం న్యాయస్థానంలోనే జరిగింది. సో రేపు కూడా మీరు అన్నారు ఇప్పుడు, సో ఖచ్చితంగా ఇది జీవో తోటి ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది కోర్టులో వీగిపోతుంది. సో దీనికి అంటే ఇలా వీగిపోతుందని చెప్పి ప్రభుత్వాలకు తెలిసి ఉంటుంది, అంటే ముందస్తుగా అంటే ప్రిపేరింగ్, అంటే వాళ్ళు బెస్ట్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుసు. కాకపోతే దీన్ని ఎట్లా అంటే ఇది అమలు విషయంలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇవి చెప్తున్నారు, దీన్ని మరి ఏ విధంగా తీసుకోపోవచ్చు ముందుకి? ఇప్పుడు మనం చూసేది ఉంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన కొలీజియం లోపల అందులోపల ఏంటంటే దాదాపు 84% న్యాయమూర్తులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీలకు సంబంధించిన వాళ్ళు కేవలం 8% వరకు మాత్రమే ఉన్నారు. ఇది మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మా ప్రాధాన్యత, మా యొక్క పార్టిసిపేషను కొలీజియంలో కానీ హైకోర్టు వ్యవస్థలో లేనప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు అక్కడ అది గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే దీన్ని ఇక్కడ మనం జీవో చేయడం కంటే కూడా అదేదో కేంద్ర ప్రభుత్వం ముందు కనుక పెట్టేది ఉంటే, పార్లమెంట్లో కనుక పాస్ అయ్యేది ఉంటే ఆ బిల్లుకు బలం దొరుకుతుంది కదా. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, పార్లమెంట్లో పాస్ అయింది అనుకోండి, అది మిగతా రాష్ట్రాలు కూడా పాకుతుంది. ఓకే, సో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేస్తే నమ్మకం ఏముంటుంది అసలు? ఇప్పుడు నేను ఏమన్నా అంటే కేవలం మన దగ్గర 42% రిజర్వేషన్ అంటున్నాం, కానీ దీనికంటే మెరుగైనటువంటి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ బీసీలకు తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది. మనకంటే ఎక్కువ రిజర్వేషన్ 44% రిజర్వేషన్ కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది. వేరే యూనియన్ టెరిటరీలో కూడా మనకంటే ఎక్కువ రిజర్వేషన్ ఆల్రెడీ అమలు అవుతుంది అక్కడ. అయితే ఇది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ యొక్క వ్యూహం ఏమై ఉంటుందంటే ఈ బిల్లును అక్కడ పెట్టడం వల్ల ఒకవేళ కనుక బీజేపీ, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ లోపల వాళ్ళు ఆల్రెడీ మేము కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు చెప్తున్న ఆబ్జెక్షన్ ఏంటంటే ముస్లిమ్స్ యొక్క జనాభాను కూడా ఇందులో పెట్టడమే సమస్య అని అంటున్నారు. సరే, అది ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే మండల్ కమిషన్ సిఫారసులో కూడా వాళ్ళు సూచించినటువంటి 52% బీసీ పాపులేషన్లో కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి జనాభా 52%లో ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని గమనించాల్సిన బీజేపీ నాయకులకు కోరుతున్నాం. రెండోది, ఈ యొక్క బిల్లును కనుక పార్లమెంటులో ప్రవేశపెట్టేది ఉంటే, ఒకవేళ ఇక్కడ సంబంధించినటువంటి బీజేపీ
నాయకత్వము పార్లమెంటులో కూడా దాన్ని ఆమోదించేది ఉండే ఉభయ సభలలో, అప్పుడు బీసీల మీద నిజమైన ప్రేమ బీజేపీకి ఉన్నదనేటటువంటి విధంగా వస్తుంది. కాబట్టి అందరం కలిసి సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా బీసీల ఓటు బ్యాంకు ప్రధాన పార్టీలకు చాలా అంటే చాలా ముఖ్యమైపోయింది. ఏ పార్టీని పవర్లో కూర్చోబెట్టాలన్నా, పవర్ నుంచి దించాలన్నా కూడా బీసీల ఓటు బ్యాంకే ముఖ్యమవుతుంది. ఈ బిల్లును కనుక వాళ్ళు పాస్ చేయకపోయేది ఉంటే బీజేపీ కారణం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. ఎందుకంటే ఒకటి అయితేనా ఇద్దరం కలిసి మనం బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు. లేదంటే ఏంటంటే మీరు ఒకవేళ కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోయేది ఉంటే మీరు బీసీల పట్ల కార్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కానీ, మహిళా రిజర్వేషన్లకు కానీ. అంటే మహిళలకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి రెండు పార్టీలు కూడా పార్లమెంటులో ఆమోదం తెలియజెప్పినప్పుడు తెలంగాణ నుంచి వచ్చేటటువంటి 42% రిజర్వేషన్ల యొక్క బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? బీజేపీ ఇప్పుడు ఇనిషియేట్ చేయాలి కదా. చేయాలి. నేను అదే అంటున్నా, మీరు మహిళా బిల్లుకు ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన బిల్లుకి ఇద్దరు భాయి అనుకున్నప్పుడు మరి బీసీల విషయం లోపల ఎందుకు ఈ తాత్సారం, ఎందుకు ఈ ఒక అన్యాయం? ఒకవేళ పార్లమెంట్లో కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక తాత్సారం చేయడమో లేకపోతే ప్రవేశపెట్టకపోవడం లాంటి అంశాలు కనుక తెర మీదకి వచ్చి దాన్ని కొంత టైం పాస్ చేయగలిగితే బీసీ సంఘాలుగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ కార్యాచరణ, మీ కార్యాచరణ, ముఖ్యంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజకీయంలో ఏంటంటే రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా, రాజకీయ పార్టీలకు ప్రతి సమస్య ఒక అవకాశంగా మార్చుకునేటటువంటి విధంగా వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక బీజేపీ ఆమోదించకపోతే అది రాజకీయ అవకాశంగా కాంగ్రెస్కి మారేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇవాళ బీజేపీ అండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నా కూడా ఒక బీసీల పరంగా మాత్రం ఈ 42% రిజర్వేషన్ అమలు అవ్వడం అనేది బీసీ సమాజానికి అత్యంత అవసరం. కాబట్టి ఇది అమలు చేసేటటువంటి విధంగా కొనసాగేటటువంటి ప్రయత్నాలను మేము మా భుజస్కంధాల మీద వేసుకొని పార్టీలకు అతీతంగా మేము దాన్ని అమలు చేసేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బీసీ సమాజంలో అనుమానం ఏంటంటే బీసీ సంఘాల మధ్యన సమన్వయం లేదు కదా, ఎలా ఐక్య పోరాటకు ఎలా సిద్ధమవుతారు అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానం కలుగుతాం. ఐక్య పోరాటం అంటే ఇప్పుడు ఐక్య కూటమి ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము ఒక 4 అంశాల మీద ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేసినాం. ఆ 4 అంశాలు ఏంటంటే, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అది బిల్లును ఆమోదించింది, దాన్ని అమలు చేయడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడం ఒక అంశం. రెండవది దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. జరుగుతూనే ఈ దేశంలో ఇప్పటివరకు కొనసాగిన అసమానతలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో కులగణన జరగడానికి దానికోసం కూడా మేము ఐక్య కూటమి పనిచేయాలని చెప్పేసి అనుకున్నాం. మూడో అంశం ఏంటంటే, ఏదైతే బీసీలకు బీసీ మహిళా బిల్లు ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో, ఈ ఇంప్లిమెంట్ అయినటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నటువంటి సబ్ కోటా బీసీ మహిళలకు లేదు. సో దీని గురించి కూడా మేము ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అనుకుంటున్నాం. 4వ పాయింట్ ఏంటంటే, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ లేదు. అసెంబ్లీ పార్లమెంట్లో బీసీలు అడుగు పెట్టాలంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఈ 4 అంశాల మీద బీసీలు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఐక్య కూటమిని ఏర్పాటు చేసి ఇదే 4 అంశాల మీద మేము పనిచేయడానికి సిద్ధమవుతున్నాం. ఇందులో ఒకవేళ ఎవరికన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనము, వాళ్ళ యొక్క సంస్థ ప్రయోజనము, లేకపోతే రాజకీయ ప్రయోజనం వల్ల ముందుకు రాకుండా ఉండొచ్చు. కానీ ఈ అంశాలు మాత్రము బలమైనయే కదా. ఈ 4 అంశాలు ప్రధానమైన అంశాలు బీసీలకు. ఎందుకంటే రాజ్యాధికారానికి చేరుకోవాలంటే ఈ 4 అంశాల మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఆ రోజు కూర్చోబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదే రకంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పకుండా ఈ 4 అంశాలు బీసీలకు ప్రయోజనం చేకూర్చేటి కాబట్టి మీరు తప్పకుండా అందరం కూడా ముక్త కంఠంతో మేము నిర్ణయించడం, మేము కలిసికట్టుగా ఉంటామని చెప్పి. మిగతా ఇంకెవరన్నా కనుక వాళ్ళు దీనికి అనుకూలంగా లేకుండా ఇంకే వేరే ఎజెండాను పెట్టుకుని ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత ఎజెండా అవుతుంది తప్పించి ఇలా బీసీ సమాజానికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతోని పెద్ద ప్రయోజనం ఉండదు. కాకపోతే ఒకవేళ మేము ఎంచుకున్నటువంటి ఐక్య కూటమి యొక్క లక్ష్యాలకు ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ సంఘం కానీ, ఏ పార్టీ కానీ ఎవరు వచ్చి మద్దతు ఇచ్చినా కూడా తప్పకుండా మద్దతును తీసుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఈ 4 అంశాలను వీటన్నిటిని కూడా ప్రతిఫలించేటటువంటి విధంగా ప్రయత్నం చేసి రాబోయేటటువంటి ఎన్నికల వరకు బీసీని సీఎం చేయడం కావచ్చు, బీసీ ఓట్ల మీద బీసీ సమాజం పట్ల
ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అనివార్యతను సృష్టించేటటువంటి విధంగా ఈ ఐక్య కూటమి పనిచేస్తుంది. అంటే ఐక్య కూటమికి ప్రధానంగా నేతృత్వం ఎవరు వహించబోతున్నారు అసలు? నేను ఏమంటున్నా అంటే ఆ రోజు జరిగినటువంటి సమావేశం లోపల ఉన్నటువంటి అంటే ఎందుకంటే అంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ అయింది, పబ్లిక్ వచ్చింది, తర్వాత అనేక మంది నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా నిర్ణయించింది ఏంటంటే దీన్ని ఐక్య కూటమి చేయాలని చెప్పేసి. ఐక్య కూటమికి అందరినీ సమన్వయం చేస్తున్నటువంటి కారణం చేత నన్ను కన్వీనర్గా ఉండమని చెప్పేసి అందరూ కూడా ముక్తకంఠంతో దాన్ని అంగీకరించులు. కాబట్టి నేను కేవలం ఒక కన్వీనర్గా ఉంటూ అటన్నిటిని కూడా సమన్వయం చేసి దానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలను సిద్ధం చేయడానికి నేను బాధ్యత తీసుకున్నా. త్వరలోపలే దీనికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, కో చైర్మన్ కావచ్చు, ఎవరెవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళను ఇందులోపల కూర్చుకుంటూ ముందడికెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కూడా మొత్తం చర్చలన్నీ జరిగినాయి, చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ స్టీరింగ్ కమిటీలో ఎవరెవరైతే ఇప్పటివరకు కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు, ఇప్పటివరకు బీసీ సమాజం కోసం పనిచేసిన వ్యక్తులు, వాళ్ళందరినీ ఫస్ట్ అకామిడేట్ చేయాలి, చేసి వాళ్ళందరి సలహాలు సూచన తీసుకోవాలి, వాళ్ళను స్టీరింగ్ కమిటీలో వేయాల్సి ఉంది. వారితో పాటు ఎక్స్పర్ట్ కమిటీస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ కమిటీస్ లోపల ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ కావచ్చు, లేకపోతే లిటరేచర్ కావచ్చు, ఫోక్ కావచ్చు, అదే రకంగా వ్యాసాలు రాయడం కావచ్చు, టీవీ డిబేట్స్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, స్టాట్స్ కావచ్చు, ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీలను, అదే రకంగా సబ్ కమిటీలను కూడా మేము వేయడానికి సిద్ధమవుతున్నాం. దీనంతా కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ, ఇది సింపుల్గా తీసుకునేది కాదు.